హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ తెలంగాణలో అత్యంత కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వల్ల ఏర్పడబోతుంది. నిజామాబాద్ సెక్షన్ లో ఉండే మనోహరాబాద్ ని ఈ పెద్దపల్లి సెక్షన్ లో ఉండే కొత్తపల్లిని కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే ఈ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ సిద్దిపేట వరకు మనకి పూర్తి స్థాయిలో పనులు అనేవి కంప్లీట్ అయి ప్రస్తుతం ఇక్కడ రైళ్లు అనేవి పరుగులు పెడుతున్నాయి. ఇంకా ఈ రైల్వే లైన్ అనేది ముందుకు వెళ్తుంది. ఈ వెళ్లే క్రమంలో ఇక్కడ సిద్దిపేట, ఈ సిరిసిల్ల ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఈ రైల్వే లైన్ లో కీలక ఘట్టాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అదే మూనేరు నది మీద 2.5 కిలోమీటర్ల వంతెన్ని నిర్మించడం. ఒకసారి మనం దీన్ని మ్యాప్ లో చూద్దాం ఎలా వెళ్తుంది అనేది. మనకి ఇప్పుడు హైదరాబాద్ నుండి సిరిసిల్లకు చేరుకోవాలంటే రూట్ మ్యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ నుండి మనం సిరిసిల్ల, యమలవాడకు వెళ్ళాలంటే ఈ ప్రాంతం గుండా వెళ్ళాలి. మనకి కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చే రూట్ ఇది. సో ఇదంతా మనకి రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. పొన్నాల, ఇది సిద్దిపేట ప్రాంతం. ఇది ఇప్పుడు ఈ సిద్దిపేట నుండి మనకి వేములవాడ, సిరిసిల్ల వెళ్ళాలంటే ఈ రైల్వే లైన్ ఇక్కడ మూనేరు నదిని దాటవలసి ఉంటుంది. ఈ మూనేరు నది అనేది అత్యంత ముఖ్యమైన నదిగా చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఇప్పుడు ఈ నది మీద మనకి 2.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మించవలసి ఉంటుంది. మీకు ఇక్కడ నది కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు గోదావరి నది మీదనే ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం మూనేరు నది మీద 2.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ అనేది నిర్మించడం, అది కూడా తెలంగాణలో మొదటిసారిగా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద నది ఇది. దీన్ని ఇప్పుడు ఈ రైల్వే లైన్ దాటాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ రైల్వే లైన్. సో ఇదంతా నది ఇది. ఈ బ్రిడ్జి నిర్మించడానికి అటు ఇటుగా 300 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి కోసం రైల్వే శాఖ టెండర్స్ ని పిలిచింది. ఈ టెండర్స్ అనంతరం ఇక్కడ పనులను ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఈ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణలో కూడా అతిపెద్ద రైల్వే వంతెన అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ బ్రిడ్జ్ ని అత్యాధునిక టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. విజయవాడలో మీరు కృష్ణా నది మీద రైలు బ్రిడ్జ్ ని చూడవచ్చు. అదే టెక్నాలజీ తోటి ఈ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైలు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. చూద్దాం, ఈ బ్రిడ్జ్ అనే తొందరలోనే అందుబాటులోకి వస్తే అదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.